ఎట్లా చూస్తారు? 10 సంవత్సరాల తెలంగాణ సాధించి తెచ్చుకున్నాము. సో, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంది? మనం ఒకటే ఒకటే భాష చెప్పాలంటే అన్నం ఉడికిందా ఉడకలేదంటే అన్నం మొత్తం పిసుకు అవసరం లేదు. ఒక మెతుకు పిసుకుతే సరిపోతుంది. మనకి గత ఈ 4 నెలల్లో తెలిసిపోతుంది. వీళ్ళు 100% ఫెయిల్యూర్ అయిపోయినారు. 100% మనకు తెలిసిపోతుంది. వీళ్ళు పథకాలు అమలు చేయలేక, అభివృద్ధిని ముందుకు తీసుకుపోలేక ఈ లోగోలు, గీగోలు మార్చుకుంటూ మనుషులను పబ్లిక్‌ను డైవర్ట్ చేస్తుండ్రు. ఊర్లో అన్నమో రామచంద్రన్ ఇప్పుడు మన పొలాలన్నీ ఎండిపోయినాయి. నీళ్ళు లేక మంచి తాగునీరు, సాగునీరు లేక గోచరిస్తున్నారు. మళ్ళీ ప్రజలు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ మనదే రాబోతుంది. నెక్స్ట్ పీరియడ్ మనదే ఉంటుంది 100%. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మా ప్రభుత్వం మీద అనవసరంగా బురద చల్లుతా ఉన్నారు. కరెంటు కోతలు లేవు. మేము మంచిగా పాలన చేస్తున్నామని చెప్తా ఉన్నారు. బురద దలుతున్నాం అనేది ఒక నేనంటే కాదు, అది ప్రజల నుంచి వస్తున్నది. అది ప్రజలు చెప్తారు. బురద దలుతురా నీ వాస్తవాలు మాట్లాడుతున్నది ప్రజలే గ్రహిస్తారు, ప్రజలే చెప్తారు. రేపు 100% తెలుస్తుంది నీ పరిపాలన నువ్వు ఎంత అనేది అతి త్వరలో తెలిసిపోతుంది. ఇట్లా ఉద్యమము సాధించి తెచ్చుకున్నామా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా అని చెప్తారు. సార్ ఉద్యమం వచ్చింది తెలంగాణ సాధించుకున్నామంటే తెలంగాణ వాళ్ళు ఇచ్చిన చెప్పుకుంటారు కదా. తెలంగాణ ఇచ్చి 1969లో ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసారు, అణచివేసారు. మనం మెడలు వంచితే తెలంగాణ ఇచ్చేది తప్ప ఉద్యమాలు త్యాగాలు చేస్తే ఉద్యమం వచ్చేది తప్ప పిలిచి మనకు ఎవరు సోనియా గాంధీ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. తెలంగాణపై కేసీఆర్ నాయకత్వాన్ని మనం నిలదీసి కష్టపడి పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది సార్ తెలంగాణ. పుట్టే రాలేదు. అది సాధించుకుని తెచ్చిన తెలంగాణ ఇది, పోరాట తెలంగాణ ఇది. ఎవరు దానం ఇస్తే తీసుకుంది కాదు, మన ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణ ఇది.